అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 53, 54 శ్లోకాలతో మీ ముందుకొచ్చాను. నేను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్త కపీంద్రో భూరిదక్షిణః సోమపోమృతపः సోమః పురుజిః పురుసత్తమః వినయోజయ సత్యసంధో దాసారహ సాత్వతాం పతి. ఇవి శ్లోకాలు. దాని పదచ్ఛేదానికి వస్తే, ఉత్తర గోపతి గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతభృత్ భోక్త కపీంద్ర భూరిదక్షిణ సోమప అమృతప సోమ పురుజిత్ పురుసత్తమ వినయ జయ సత్యసంధ దాశార్హ సాత్వతాం పతి. ఇవి శ్లోకాలు. దానికి ఉండే పదచ్ఛేదం. దీంట్లో జ్ఞానగమ్య అనే దాన్ని చూసుకుందాం. జ్ఞానాన్ని పొందడానికి ఏదైతే దారి ఉందో ఆ దారికి అంత్యభాగమై ఉండి ఆయనే డెస్టినేషన్ అయ్యి అక్కడ ఉంటాడు. ఆయనే గమ్యస్థానమై ఉంటాడు. జ్ఞానంతో ఉండే వాళ్ళకి గమ్యస్థానమే పరమాత్మ. అలా కాకుండా పూజల ద్వారా కేవలం క్రతువు ద్వారా పరమాత్మని పొందాలి అంటే అది ఒక మొదటి మెట్టు అవుతుంది తప్ప, అంటే టెంకాయ కొట్టడం, పూజ చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం, లేకపోతే పొర్లు దండాలు పెట్టడం, లేకపోతే ఇంట్లో వ్రతాలు చేయడం, ఇవన్నీ కూడా పరమాత్మని పొందే ప్రక్రియలో కర్మ జ్ఞాన, ఈ కర్మము జ్ఞానం ఈ రెండింటి ద్వారా పొందాలైతే కర్మ మొదటి స్థానం అవుతుంది. కాబట్టి ఈ మొదటి స్థానమైనటువంటి కర్మని దాటి జ్ఞానంలోకి వెళ్తే జ్ఞానానికి గమ్యమై ఉండేవాడు పరమాత్మ. తర్వాత పురుజిత్, అనేక మందిని ఎదిరించి ఒక్కడిగా నిలబడగలిగినవాడు వాడు. అందుకే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఏమన్నా పెట్టుకోండి కానీ దేవుడితో పెట్టుకోవద్దు. దేవుడితో పెట్టుకోవద్దు అనే మాట ఎందుకు అంటారంటే, నాకు జోక్ వేయాలనిపించింది అనుకోండి, నేను వేసిన జోక్కి మీరు అందరూ నవ్వుతున్నారనుకోండి, ఇది హాస్యం. అదే నేను వేసిన జోక్కి కొంతమంది బాధపడుతూ మిగతా వాళ్ళు నవ్వుతున్నారనుకోండి, ఇది అపహాస్యం. ఇలాంటి దారిని ఎంచుకోకూడదు. అప్పుడే పురుజిత్ వస్తాడు బయటికి. ఆయన ఎలా వస్తాడంటే, ఎదురున్న మనుషులు ఏమీ చేయలేకపోవచ్చు, వాళ్ళకి కర్మ జ్ఞానం లేకపోతే ధర్మం ఇలాంటివి ఏమైనా అడ్డొచ్చి ఆపొచ్చు, కాలం ఆపదు. కాలస్వరూపంగా ఉన్నవాడు కూడా ఆయనే. జోకులు వేయదలుచుకుంటే లేకపోతే అవహేళన చేయదలుచుకుంటే ఇంకేదన్నా మార్గాలు ఎంచుకోండి, కానీ పరమాత్మ మీద జోకులు వేసే ప్రయత్నం చేయొద్దు. మరో 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.